చంద్రబాబు వంటి అనుభవం కలిగిన వారి నాయకత్వంలో పనిచేయడం మంత్రులకు ఒక విధంగా అదృష్టం. అదే సమయంలో వారికి ఇబ్బంది కూడా. ఎందుకంటే బాబు మార్కు ఆలోచనలను తెలుసుకుని మసులుకోవడం కత్తి మీద సాములాంటిది. వయసురీత్యా బాబు 7.5 పదుల్లో ఉన్న ఆయన ఈ రోజుకి డైనమిక్గా ఉంటారు. రోజులో కనీసం 15 గంటల పాటు అలుపు సొలుపు లేకుండా పనిచేయగలరు. టూర్లు కూడా తిరగగలరు. రోజుకు 2-3 సమీక్షలు సులువుగా చేయడమే కాదు, ప్రతి శాఖ మీద ఏం జరుగుతుందో తెలుసుకుంటూ బాబు అన్ని విధాలుగా ముందుంటున్నారు. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు మంత్రులకు క్లాస్ తీసుకున్నారు. చాలామంది మంత్రుల విషయంలో ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. మీరు ఈ విధంగా ఉంటే కష్టమని తేల్చి చెప్పేశారు. ఏడాది పైన దాటినా చాలామంది మంత్రులు సబ్జెక్టు మీద అవగాహన పెంచుకోవడం మీద ఫైర్ అయ్యారని అంటున్నారు బాబు. నిజానికి చాలా కొద్దిమంది మంత్రులు మాత్రమే రోజు యాక్టివ్గా కనిపిస్తూ ఉంటారు. విధుల నిర్వహణలో ఎలా ఉన్నా రాజకీయంగా వైసీపీ చేసే ఆరోపణలపై స్పందించాల్సిన బాధ్యత ముఖ్యంగా తమ శాఖలపై లేదా రాజకీయంగా చేసే ఇతర ఘాటు వ్యాఖ్యలపై స్పందించాలని చంద్రబాబు కోరుకుంటున్నారు. తమ పార్టీ ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై ప్రసన్నకుమార్ రెడ్డి అత్యంత ఘోరంగా మాట్లాడితే తెలుగుదేశం పార్టీలోని ఇతర నేతలు, మంత్రులు స్పందించడానికి ఆలస్యమైంది. ఎందుకు స్పందించలేకపోతున్నారన్న ప్రశ్న చంద్రబాబుకు వస్తోంది. వైసీపీలో అయితే ఎవరు మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అన్న దానిపై స్క్రిప్టులు కూడా వెళ్తాయి. కానీ తెలుగుదేశం పార్టీలో అలా కాదు. రాజకీయ నేతలకు స్వతంత్రం ఉంటుంది. రాజకీయంగా స్పందించడానికి కొంతమంది మంత్రులు ఆలోచిస్తూ ఉండటానికి కారణాలు లేకపోలేదు. పొరపాటున ఓ మాట దొర్లినా, తప్పుడు ఉద్దేశం లేకపోయినా వివాదం చేసి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారని, దానివల్ల సమస్యలు ఎదురవుతాయని కొంతమంది సైలెంట్గా ఉంటున్నారట. కొంతమంది మన శాఖ కాదు కదా, మన జిల్లా కాదుగా అని లైట్ తీసుకుంటున్నారట. ఇలాంటి విషయాల్లో పార్టీ నేతలకు గైడ్ చేసేలా పార్టీలో ఓ వ్యవస్థ ఉంటుంది. వారి నుంచి వచ్చే సూచనలు కూడా కొంతమంది మంత్రులు పాటించడం లేదు. రాజకీయంగానే కాక విధి నిర్వహణలోనూ కొంతమంది మంత్రుల తీరుపై విమర్శలు గుప్పుమంటున్నాయి. ఇటీవల ఓ మంత్రి కంప్యూటర్ల కొనుగోలులో గోల్మాల్కు పాల్పడ్డారన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపించాయి. అలాగే పేకాట శిబిరాల నిర్వహణ అంశం కూడా మీడియాలో వినిపించింది. ఇలాంటి వ్యవహారాలతో పాటు పలువురు తమ శాఖల విషయంలోనూ అంత చురుగ్గా ఉండటం లేదట. చాలా ఫైల్స్ పెండింగ్లో ఉండిపోతున్నాయట. అదే సమయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలను సైతం తిప్పికొట్టలేకపోతున్నారట. దానిపై దృష్టి సారించడం లేదట. చంద్రబాబు ఆలోచనల్ని అర్థం చేసుకుని దానికి తగ్గట్లుగా తమ పనితీరును మార్చుకుంటే తప్ప కేబినెట్లోని చాలామందికి పదవుల గ్యారంటీ ఉండదని ఈసారి గట్టి సంకేతాలే పంపారు ఆ పార్టీ అధినేత సీఎం చంద్రబాబు. చూడాలి మరి, ఇకనైనా మంత్రుల్లో చలనం వస్తుందా? చంద్రబాబు స్పీడును వీరు అందుకోగలరా?